ఆకాశవాణి రాతిమువ్వలు రూపకం రచన నిర్వహణ మడిపల్లి దక్షిణామూర్తి. రామప్ప, రామప్ప. ఎవరో పిలుచుతున్నది? నేను రామప్ప, మదనికను. మదనికయ్య, నేను చెక్కిన శిల్పము నాతో మాట్లాడుతున్నదా? ఏ ఆశ్చర్యంగా ఉందా? సరేలే, ఎంతసేపని అలా అబ్బురపడెదవు? నిన్నో ప్రశ్న అడగవలయునని. ఏమది? ఇంత శ్రమ కూర్చి ఇన్ని నర్తనమూర్తులు తీర్చిదిద్దుతుంటివే, ఇదంతయో ఎందులకు రామప్ప? ఈ ఆలయ నిర్మాణం రేచర్ల రుద్రుల వారి మనోసంకల్పం మదనిక. ఓహో, ప్రభువుల వారు శిల్పి అయినా నీవు కేవలము ఉలివన్నమాట. మదనిక, అనవసరపు సంభాషణతో నా కర్తవ్యమును ఏకాగ్రతను భగ్నము చేయకుము. ప్రభువుల ఆజ్ఞాపాలనేగా తమరి కర్తవ్యం. కాదు మదనిక, దర్బారులో రాతనర్తకి, దేవాలయ మంటపాల్లో నృత్యారాధన చేసే దేవదాసీలు, గాయకులు, వాద్యగాండ్రు, ప్రజల ఉల్లాస నృత్యాలు, ఆటవికుల కళారూపాలు, పల్లెపడతుల కోలాటాలు, పరమశివునికి ప్రీతిపాత్రమైన తాండవం. ఒక్కటేమిటి, యావత్ కాకతీయ సామ్రాజ్యము సరస సంగీత నృత్య సంభరితం. ఆ కళా వైభవానికి తరతరాలు దర్పణంగా నిలుతున్నదే ఈ రుద్రేశ్వరాలయం. అందులకే మదనిక ఈ ఏకాగ్రత, ఈ తపస్సు. రవి, ఏ రవి, రామప్పాలయం చూపిస్తాను, అంగుళం అంగుళం వివరిస్తాను అనన్నా. కాసేపు నీ ఊహాలోకం నుండి ఇహలోకంలోకి దిగిరావయ్యా బాబు. కళ, ఇది ఉలి తులిచిన శిల కాదు, కాదు, ఓ ఎదమలిచిన కళ. ఘనీభవించిన గత విభవంలా, మూర్తీభవించిన సాంస్కృతి ప్రాభవంలా నిత్య నూతనమై నిలిచింది ఇలా. కనగలిగిన మనసుంటే ఆ కళ మనిషిని కదిలిస్తుంది. వినగలిగిన మృదంగంతో ఆ మృదంగాలు మార్ధవంగా ముచ్చటాడతాయి. జడంగా ఉన్న ఆ రాతి మువ్వలే రమ్య రవళి వినిపిస్తాయి. కాలమేఘం కమ్మిన గతకాలపు కలల జిలుగులు వర్తమాన వేదికపై ఆనంద నర్తనం చేస్తాయి. బావుంది నీ భావుకత. అవును, ఇది ఎప్పుడో కట్టిన గుడి కదా, మరి సంగీతం నృత్యం మన వాళ్ళకి అప్పుడే అంత బాగా తెలుసా? కళ, ఆంధ్రదేశంలో క్రీస్తు పూర్వమే నృత్య సంగీత నాటకాలు ప్రచారంలో ఉన్నట్లు హాలుని గాథా సప్తశతి చెబుతోంది. దక్షిణ భారతాన్ని ఏలిన వారిలో కాకతీయులు ప్రముఖులు. వారిలో శ్రేష్ఠుడు గణపతి దేవుడు. ఆయన పాలనలో దేశం సుభిక్షంగా ఉంది. అందుకేనేమో లలిత కళలు ఓ వెలుగు వెలిగాయప్పుడు. అవును, పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రంలో ఎన్ని నృత్యరీతులు వివరించాడో తెలుసా కళ? పటురసాలంకార భావముల్ దనర స్ఫుటవాజ్యతాళ సంఘటన ఘటిల్లా తను పాదగడ్డన తన రుణుద్గడ్డనల్ అనునయించుచు అందియల్ కదల్చుచును ఓహో ఎన్నుచు ఓహో ఎన్నుచు గతులడ్డవించుచును ఆహా ఎన్నుచు లాస్యమనునయంచుచును చప్పట్లు వెట్టంగ జక్కనలేచి
అపాట వెడ్డయాటలాడువారు భ్రమరముల్ సాళముల్ పయటముల్ రమణ పంచాంచి పేరిని ఆడువారు రవి, నృత్య శిల్పకళా శోభితమైన ఈ గుడి ఆంధ్రులకు అపురూప కానుకగా ఇచ్చింది ఆ రోజుల్లోనే కదూ? ఇదిగో ఈ శాసనాన్ని చూడు. కళింగ ప్రాంత విజయయాత్రకు గుర్తుగా గణపతి దేవుని అశ్వసేనాధిపతి మంత్రి అయిన రేచర్ల రుద్రారెడ్డి 1213లో నిర్మించాడు ఈ గుడిని. మహామండలేశ్వర, శత్రు భయంకర, రేచర్ల రుద్రాధిప, జయ హో, దిగ్విజయ హో, దిగ్విజయ హో. సావధాన చిత్తులై వినండి. రేచర్ల రుద్రారెడ్డి ప్రభువులుంగారు తమ ప్రజల సంక్షేమ నిమిత్తం కొన్ని ప్రకటనలు చేయనున్నారు. సావధానులై వినండి. అపరిమిత అభిమానంతో మమ్ము అభినందించవిచ్చేసిన అసంఖ్యాక జనసందోహానికి మా అభివాదము. కళింగ రాజ్యంపై మనము విజయకేతనం ఎగరవేసి మన కాకతీయ సామ్రాజ్యం ఇంకనూ సువిస్తరము పటిష్టము అయినది. ఇట్టి శుభ సందర్భము విజయ చిహ్నముగా కొన్ని నిర్మాణములు చేపట్టదలిచినది. అవి ఆత్కూరు గ్రామ సమీపమున సువిశాల తటాకము, ఈశ్వర మందిర నిర్మాణం. జయ హో రేచర్ల రుద్రాధిప, జయ హో. ఆ కాకతీయుల నృత్య కళాభిమానానికి పరాకాష్ట ఈ రుద్రేశ్వరాలయం అన్నమాట. కాకతీయుల కాలంలో వీరశైవం విచ్చుకొని విప్పారింది కళ. సంగీత నృత్యాలు సాంఘిక కళలుగా మారాయి. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాక కళా కేంద్రాలుగా, సామాజిక కేంద్రాలుగా ఉండేవి. ప్రతి ఆలయాన నాట్యవేదిక, నియమితులైన నర్తకులు, వాద్యగాండ్రు. నటరాజుకు నాట్య నీరాజనాలర్పించే ఆ దృశ్యం తలుపుకొస్తే చాలు. శివుడు తాండవము చేయుచుండెను, ఔరాయన గౌర్యస్థానమున కటికిడిదగ తాండవ రీతుల శివుడు తాండవము చేయుచుండెను, ఔరాయన గౌర్యస్థానమున కటికిడిదగ తాండవ రీతుల శివుడు తాండవము చేయుచుండెను. నవల సంబులుకా మోము చిరునవ్వు ముద్దుకులుకా, నవల సంబులుకా మోము చిరునవ్వు ముద్దుకులుకా, త్రిభువనావన చతురుడై వెలై త్రిపురహరుడు నడుము గిర్రని తిరు. త్రిభువనావన చతురుడై కాకతి శిల్పుల శైలిలో ఓ ప్రత్యేకత ఉంది. హోయసలుల బేలూరు శిల్పాల్లా అత్యలంకార శోభితము కావు, బౌద్ధ శిల్పంలా నిరలంకారము కాదు. నిండుదనాన్ని గూర్చే సహజ శోభితాలవి. ఏ రవి రవి, అదిగో ఆ గుడిని చూడు. అటు చూసి కళ్ళు మూసుకుంటే కళ్ళల్లో ఆ రూపమే నిలిచిపోతుంది. కళ్ళల్లో నిలిచిపోవడమే కాదు కళ, ఒక్కో శిల్పాన్ని తరచి చూస్తే హృదయంలో అలాగే నిలిచిపోతాయి. మరి గుళ్ళోకి వెళ్దామా? పద. రవి రవి, నువ్వేమో ఇలా మెట్లెక్కి అలా అరుగుపై నిల్చో, నేను మెట్లు ఎక్కకుండానే ఈ పక్క నుండి పైకొచ్చేస్తా. ఆహా, చిలిపి కళ. కళ ఇది 6 అడుగుల ఎత్తుంది, కష్టంగాని ఇలా వచ్చాయి. కళ, కాకతీయులు నిర్మించిన గుళ్ళన్నీ ఇలా ఎత్తైన పీఠికలపైనే ఉన్నాయి. అబ్బా, బొమ్మల కొలువు పెట్టుకున్నట్లు ఎన్ని శిల్పాలో. నీ పోలిక బాగుంది గాని, అవును కళ, ఎందరు శిల్పులు నిర్మించి ఉంటారంటావి ఆలయాన్ని? ఎందరంటావేంట్రవి? రామప్పని పేర్లోనే ఉందిగా.
ఆయన ఒక్కడే నిర్మించుంటాడు. లేదు కళ, 100 శిల్పులు పనిచేసి ఉంటారు. రామప్ప ప్రధాన శిల్పి అయి ఉంటాడు. ప్రధాన శిల్పి అంటే స్థపతి. నాకు తెలుసులే ఆ విషయం. అబ్బో, ఆయన పేరు మీదే ఈ గుడి రామప్ప గుడిగా పిలువబడుతుందని కొందరు అంటుంటారు. ఆ, ఒక శిల్పి పేరుతో గుడి పిలువబడటం ఇక్కడ తప్ప దేశంలో ఎక్కడా లేదనుకుంటా. అవును కళ, శివకేశవుల అభేదం తెలియజేసేందుకే శివుని పేరు రామప్పగా ఉందని మరికొందరు అంటుంటారు. రవి, నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియడంలో నాకు. ఇదేమిటో ఇంత హఠాత్తుగా గుర్తొచ్చింది కృతజ్ఞత? ఎన్నాళ్లుగానో కలలు కంటున్న రామప్ప గుడి సందర్శనానికి ఇవాళ తీసుకొచ్చినందుకు. అది చెప్పాల్సింది నాకు కాదు, మన కళాశాలకు. కళ, ఎందరూ ప్రతిభాశాలురు ఎంత శ్రమిస్తే ఈ కళల పంట పండిందో. శ్రీమన్ మహారాజా లలిత కళా వల్లభ గణపతి దేవ చక్రవర్తులకు స్వాగతం, సుస్వాగతం. సముద్ర పర్యంతము సామ్రాజ్య లక్ష్మిని విస్తరింపజేసి సుభిక్షముగా దేశము నీరు మా ఏలిక గణపతి దేవులు గారికి రేచర్ల రుద్రుని ప్రణామములు. రుద్రదేవ, శిల్పులు రేయింబవళ్ళు శ్రమించుతున్నట్టు కనబడుచున్నది. అమరాంగణను తలపించు ఈ మూర్తులెంత మనోజ్ఞముగానున్నవి. చూచితివా రుద్రదేవ, చామరధారిణులు సైతం తమ అంగోపాంగముల ద్వారా ఏదో అభినయించున్నట్లు పడుచున్నది. మహారాజా, ఈ స్తంభం పైన నర్తకీ బృందం విభిన్న విన్యాసములు చూచితిరా. రంగస్థలిపై నర్తిస్తూ సాగిపోతున్నారాయనట్లు ఉన్నది. ఈ రాతి బొమ్మలను ఏ నాతిగాంచినా నేనా భంగిమలో ఉండిన బావుండునేమో అని తలంచకమానదు. సమ్రాట్టులకు స్థపతి రామప్ప శిరసా వందనములు. మీ శిల్పకళా చాతురి మా మనస్సును రంజింపజేసినది. నిశ్చల మూర్తుల నిర్మాణము కన్నా నర్తక బృందముతో శిలాఫలకములు ఏర్పరిచిన మీ ప్రజ్ఞాతిశయము పట్ల మాకు మిగుల ఆదరణ కలుగుచున్నది. ప్రభువులు మన్నించవలే. జీవ చైతన్యం ఒట్టిపడే కళాసృష్టి శిల్పి సంతృప్తికి సమర్థతకు పరాకాష్ఠ. అట్టి చైతన్య ప్రదర్శన కొరకి కదలికలు సూచించు శిల్పకేళికలు రూపొందించితిమి ప్రభు. రాతిలో రసరమ్య భావాలు పలికించి నృత్యానికి శిల్పానువాదం చేసిన మీ అట్టి శిల్పి దొరకుట మా తెలుగు గడ్డకే గర్వకారణం. ధన్యుడను ప్రభు. రవి, రవి, ఎందుకంత గట్టిగా అరుస్తావు? నువ్వేమో ఏదో లోకాలకు వెళ్ళిపోతావు, నన్ను మాత్రం తీసుకెళ్ళవు. ఈ శిల్పాన్ని ఇలాగే గమనిస్తూ పోతే ఆ ఊహాలోకానికి నువ్వు వెళ్తావు కదా. సరే గాని గుళ్ళోకి వెళ్దామా? ఆగాగు, ఇంత అందమైన విగ్రహాలు నిలువెత్తుగా ఉంటే చూడకుండా లోపలికి వెళ్ళిపోతావేంటి? ఓ, ఇవా మదనికలు. రామప్ప గుడికి ఓ ప్రత్యేకత రావడానికి అవే కారణాలు. ఇదిగో చూడు, ఈ ద్వారానికి ఇటువైపు 2 అటువైపు 2 ఉన్నాయి. దీనికే కాదు, మిగతా 2 ద్వారాలకు ఇలాగే అమర్చారు. అయితే ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి చూసొస్తాను రవి. ఎందుకో ఎంత తొందర? నర్తించు సురసుందరి విగ్రహాలివి. ఇదిగో ఈ పక్కేమో విల్లంబులు పట్టుకుని వేటకు వెళ్తున్న వనిత. అదిగో ఈ మదనికేమో అదే మధ్యలో వాయిస్తోంది చూడు. కోతు కొంగులాగుతోంది. ఎక్కడ? ఏదది? ఇక్కడ రవి, బొమ్మలో. నీ కోతి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. కళ, ఈ మదనికా శిల్పం చూడు, ఎంత నిరాడంబరంగా ఉందో. ఆడవిక స్త్రీగా కూడా ఊహించవచ్చు కదూ. సరే, నువ్వు ఒకసారి కళ్ళు మూసుకో.
నిన్ను విగ్రహం దగ్గరికి తీసుకెళ్తాను. ఇటు ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు. ఓ నగ్ననాగిని, రామప్ప గుడిలోని రమణీయ భామిని. చూశావా, ఒక్క అలంకారము వస్త్రాచ్ఛాదన లేకపోయినా ఎంత సౌష్ఠవం ఉట్టిపడుతుందో. ఈ నాగిని ఎందరి హృదయాలు స్పందింపచేసిందో, ఎన్ని కళాలు కవితలు జాలువార్చాయో, ఎన్ని కళాలు గీతాలు కూర్చాయో. తొలి శేషేంద్రుడు గన్న తొయ్యలివో, తొలి శేషేంద్రుడు గన్న తొయ్యలివో, దైత్యుల్ నిర్జరుల్ వారిధిన్ చిలుకన్ విచ్చిన మత్స్యకంటివో, దైత్యుల్ నిర్జరుల్ వారిధిన్ చిలుకన్ విచ్చిన మత్స్యకంటివో, విరించి స్వామి భావోదయోజ్వలవో, రామప శిల్పి కల్పన కళా సంజాత కంజాతవో, కలికి నాగిని నీదు చెల్వుగనుచో, కలికి నాగిని నీదు చెల్వుగనుచో, కన్నార్పగా నేర్తుమే, కన్నార్పగా నేర్తుమే. రవి, ఇలా ప్రదక్షిణాపథం చుట్టూ ఉన్న కుడ్య శిల్పాల్ని చూస్తూ మండపంలోకి వెళదామే? అలాగే పద. ఆనాటి సాంఘిక జీవనాన్ని కొంత మనం కూడా చదవచ్చు. వీటిలో కుస్తీ పట్లు, మల్ల యుద్ధాలు, సురత క్రీడలు, నగ్న నృత్యాలు, సంగీత వాద్య వినోదాలు, డాలు ఖడ్గం ధరించిన వీరవనితలు, వీరపురుషులు కూడా ఉన్నారు. చూశావా? ఈ జైన దిగంబర యోగుల విగ్రహాలు కాకతీయుల సర్వమత సహనానికి ప్రతీక కదూ. నర్తన గణపతి, వేణుగోపాలుడు, నృసింహావతారం, శివయోగుల ఉప్పెత్తు శిల్పాలు ఎంత బాగున్నాయో చూడు రవి. కాకతీయుల గజసేన బలిష్టమైనది. అందుకేనేమో శిల్పాల్లో కూడా గజ శిల్పాలే అధికంగా ఉన్నాయి. రవి, గర్భగుడిలో రుద్రేశ్వరుడు, ఈ మూలలో ఉన్న చిన్న చిన్న శిల్పాలు సైతం స్పష్టంగా కనిపిస్తున్నాయి కదూ. వెలుగు కోసం ఎలా ఏర్పాటు చేశారో చూడు. మరేమనుకున్నావు? అదే కాకతీయ శిల్పుల వాస్తు ప్రతిభ. సరిగాని ముందు దేవుడికి దండం పెట్టుకుందాం పదా. గర్భగుడి ద్వారబంధం పైన ఎంత మనోహరమైన శిల్పాలు చెక్కారో చూడు. అలంకారాలు అన్నిటికీ ఒకేలా ఉన్నా హస్త విన్యాసాలు, భంగిమ దేనికదే ప్రత్యేకంగా లేవు. ఇదిగో ఈ ద్వారబంధం కింద చూడు. ఒకే శిలపై నలుగురు నాట్యకత్తెల శిల్పాలు. అటు నాట్య భంగిమ, ఇటు నర్తకి రూపం రెండూ ఎంత అందంగా తీర్చిదిద్దారు. రవి, రాగాలు పలికే రాయంటే ఇదేనేమో చూడు. ఇదిగో ఇలా కొడితే ధ్వని వస్తోంది. ఓహో, స్వరాలు పలికే శిలను కనుగొన్నావు అన్నమాట. నృత్యపీఠిక పైభాగంలో ఆ పద్మం ఎంత అందంగా ఉందో. ఆ పువ్వు చుట్టూ ఉన్న ఖాళీల్లో కూడా మళ్లీ త్రికోణాకార నిర్మాణాలు. ఒక్క అంగుళం కూడా వదిలిపెట్టకుండా ఎంత ఓర్పు నేర్పులతో చేసుంటారు కదా. పద్మం మధ్యలో తాండవమూర్తి రుద్రేశ్వరుడు, వాద్యకారులు, ఇతర నర్తకులు. ఈ వైపు త్రిపురాసుర సంహారము, అక్కడేమో గజాసుర సంహారము. ఇదిగో గర్భగుడిపై పార్వతీ కళ్యాణం. అదిగో అక్కడ చూడు, సాగర మథనం, దారుకావన విహారం, దక్షయజ్ఞం. అబ్బా, శివలీలలెంత విశతంగా ఆకర్షణీయంగా శిల్పించబడ్డాయి. ఏమిటది? ఇదా దారం,
స్తంభాన్ని దారంతో కట్టేస్తున్నావా? కాదు, ఇలా ఈ నగిషీలో దారం పెట్టి ఈ వైపు నుండి తీయొచ్చు. అవును, రామప్ప గుడిలోని శిల్పాల్ని రూపశిల్పాలు, నృత్య శిల్పాలు, దేవతామూర్తులుగా విభజించారు. కానీ నా కంటికి మాత్రం అన్నీ నర్తన భంగిమలే కనపడుతున్నాయి. వెన్నున నోట ఏ వెదురు పడ్డా వేణువైనట్లు రామప్ప ఏ రాయి తాకినా రమణీయ శిల్పమైందన్నమాట. అవును కళ, మనోనేత్రంతో చూసే నేర్పు, చదవగల ఓర్పు ఉండాలే గాని రామప్ప గుడి సంగీత నాట్యాల సంగతులు చెప్పే ఓ బడి, రసాస్వాదకులను రమ్యలోకాలకు తీసుకెళ్లే పారవస్యపు ఒడి. అణువణువున జీవకళ ఉన్నా అది అడుగు కదలని అచేతన శిల. అందుకే మన ఎద కదిలిస్తే ఆ రాతి మువ్వలు రవళిస్తాయి. మనసుకు చెవులుంటే ఆ మంజీరనాదాలు మార్మోకుతాయి. అంతేనా రవి? ఈ స్తంభంపై చూడు, స్త్రీలు అలా కోలలు వేస్తూ సాగిపోతున్నారు. ఆ, అదే దండలాసకం అంటే ఈనాటి మన కోలాటం. ఇదిగో ఇక్కడ లయబద్ధంగా చెక్కబడిన గోపికా వస్త్రాపహరణ ఘట్టం భామా కలాపంగా ఈ నాట్యమండపంలో సాగుతున్నట్టే అనిపిస్తోంది నాకు. చూసావా కళ, మీ ఆడవాళ్ళు ఎంత ధైర్య సాహసాలతో కత్తిడాలు పట్టుకున్నారో. ఏమనుకున్నావు మరి? ఆనాటి సామాజిక రాజకీయ పరిస్థితుల్లో ప్రతి నారీ ఓ రుద్రమదేవిలా ఉండేది. ఈ నృత్యాంగంల శరీరాల్లో అదే ప్రత్యేకత. నృత్య వ్యాయామం చేసి పటిష్టంగా రూపొందిన సౌష్ఠవం చూడవచ్చు. రవి, ఇప్పుడు మనం చూస్తున్న పేరిణీ సూతాండవానికి స్ఫూర్తినిచ్చిన నృత్యకేళికలున్నాయి, చూపిస్తానన్నావు కదా. ఇదిగో గర్భగుడికి కుడివైపునున్న ఈ 10 వరుసల్లోని 30 భంగిమల్ని చూడు. శతాబ్దాలుగా మరుగున పడిన వీరనాట్యాన్ని వేదికపై పునఃసృజన చేయడానికి ఇవి ఎంతో తోడ్పడ్డాయి అన్నారు నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ. అయితే ఆంధ్ర నృత్య కళ రామప్పకు రుణపడి ఉంటుందన్నమాట. వర్తమాన సౌధానికి గతం పునాదిలా నిలుస్తుంది. భావికి సోపానాన్ని అందిస్తుంది వర్తమానం. చరిత్రకు మరణం లేదు, అది నిరంతర చైతన్య స్రవంతి. కాకతీయుల కాలంలో సేవారాధనలో భాగంగా చేసేవారన్నమాట ఈ వీరపేరిణి. మొన్న ప్రదర్శన చూశాంగా. ఎంత వేగం ఉంటుందా నర్తనంలో. ఇంత పెద్ద కళారూపాన్ని ఈ కొన్ని శిల్పాలే ఎలా చెప్పగలిగాయి? నటరాజ రామకృష్ణ గారు ఏమన్నారంటే, రాగాలనంతాలు కానీ మూలం సప్తస్వరాలే. అలాగే తాళాలెన్ని ఉన్నా తా ది తోణం ప్రధానం. ఈ 4 తాళగతులు, వాటికి అవసరమయ్యే ప్రధాన స్థానాలు ఈ శిల్పాల్లో ఉన్నాయి. ఈ మార్దంగిక భంగిమల్లో హస్త విన్యాసాన్ని బట్టి ఎక్కడ ఎంత తూకంతో వాయిస్తే ఏ శబ్దం వస్తుందో తెలుసుకోవచ్చట. అసలు ఈ పేరుని వినోదం కోసమో కళారాధన కోసమో కాదు, ఆ పరమశివుణ్ణి తమపై ఆవహించుకోవడానికి చేసే ఉద్ధత నృత్యం. ఈ ప్రదర్శన చూస్తుంటే ప్రేక్షకుల్లో కూడా వీరావేశం కలుగుతుంది కదూ. యుద్ధభూమికి వెళ్లే సమయంలో రుద్రప్రేరణగా ఈ నృత్యాన్ని చేసేవారట. అసలు ఈ పేరుని ప్రేరణ అనే పదం నుండి వచ్చింది. ప్రదర్శనకు ముందు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించేవారేమో. ఓ పరమశివ, శివశక్తిని నాలో ప్రవేశింపచేసి నా శరీరాన్ని పవిత్రమునర్చి
నా ఈ శరీరం ద్వారా నీ పవిత్ర నాట్యాన్ని ఈ లోకానికి ఎరుగపరచు. దేశీనుత్తరీతుల కరణాంగహారాలు తొలిసారిగా పొందుపరచబడింది ఈ గుడిలోనే కదూ? ఈ శిల్పకేలికల విన్యాసాలు చూస్తుంటే ఆ ప్రదర్శన మన కళ్ల ముందు ఆడుతుంది. ఈ నాట్యానికి మృదంగం ద్రుపదబాణిలోనే వాయిస్తారట కదా? ఎందుకంటే గంభీర భావ ప్రకటనతో వీరరసాన్ని పలికించాలి గనుక. లాస్యంలో అభినయం ప్రధానం. ఉద్ధత నృత్తమైన ఈ తాండవంలో వీరరసం ప్రధానం అనుకుంటాను. అవును, వీరాన్ని ప్రధాన రసంగా స్థాయిగా ఒక నృత్య సాంప్రదాయాన్ని రూపొందించిన ఘనత ఆంధ్రులదే. ఈ దేశీనుత్తరీతుల గూర్చి మూలంలో లేకున్నా తిక్కన తన విరాట పర్వంలో ప్రస్తావించినట్లు గుర్తు. దీన్ని బట్టి దేశీనుత్తరీతులు ఎంత ప్రబలంగా ఉండేవో ఊహించుకోవచ్చు కదూ? ఆ కాలంలో నృత్య శాస్త్రానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథం వెలువడిందంటే నృత్యం ఎంత ఉన్నత స్థాయిలో ఆదరింపబడిందో ఊహించుకో. జాయపసేనాని నృత్యరత్నావళి గుర్చేనా నీవు చెప్పేది? అవును. నృత్య శిల్పం నుండి నృత్య సాహిత్యంలోకి వెళ్ళావంటే ఇక నిన్ను బయటకు లాగడం కష్టం గాని మన కళాశాల విజ్ఞాన యాత్ర ఈ ముచ్చట్లతో ఇక్కడే ముగుస్తుంది. పద పద, మన ఉపన్యాసకులు సహ విద్యార్థులు మన కోసం ఎదురుచూస్తుంటారు. అదేమిటి, రేపు కదా మనం వెళదామనుకున్నది? ఎందుకంత తొందర? రవి, అక్కడేదో నృత్య కార్యక్రమం జరుగుతున్నట్లుంది. కాసేపు చూసి వెళ్దామా? ఆంధ్ర సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలు పర్యాటకుల కోసం అప్పుడప్పుడు ప్రదర్శిస్తుంటారు. అదిగో ప్రదర్శిస్తున్న అంశం ఏమిటో చెప్పుకో చూద్దాం. పేరిణి సూతాండవం. అమ్మో, మా కళకు కళల విలువే కాదు, సంప్రదాయపు సొగసులు తెలిసాయే. ఇదంతా నీ గురుత్వం మహిమే రవి. ఈ అల్లరి పిల్లను రసజ్ఞగా మలిచిన ఓ రామప్ప, నీకు నా జోహార్లు. రాతి మువ్వలు రూపకం విన్నారు. ఇందులో మదనిక కుమారి ఎన్ పుష్పలత, రామప్ప దక్షిణామూర్తి, కళ శ్రీమతి కె విజయ్ కుమారి, రవి శ్రీ పిఎస్ విజయ్ కుమార్, ఇంకా శ్రీయుతులు కళాకృష్ణ, వెంకట్రావు, జయకర్, మధుసూదన్, విద్యాసాగర్, జె కృష్ణమూర్తి, డాక్టర్ ఐ కిషన్ రావు మున్నగువారు పాల్గొన్నారు. వాద్య సహకారం శ్రీయుతులు బలరాం, ఉమాశంకర్, శ్రీనివాస్, సన్నీ. రచన నిర్వహణ మడిపల్లి దక్షిణామూర్తి. సహకారం శ్రీ డివి శేషాచార్య. సాంకేతిక సహకారం శ్రీ కె విజయ్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ.